పంట పొలాలు ఎండిపోతున్నా కాంగ్రెస్ సోయి లేకుండా వ్యవహరిస్తుందని రైతులు మండిపడుతున్నారు. పంటలకు సాగునీరు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. కాలువల ద్వారా సాగునీటి సరఫరా అందడం లేదు. బోర్లు బావుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. చాలా చోట్ల సాగునీటికి కొరత ఏర్పడింది. దీనితో ముఖ్యంగా వరి పంట దెబ్బతింటోంది. చివరి దశకు వచ్చిన వరి ఎండిపోతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకోవడానికే ట్యాంకర్లతో నీటిని తెచ్చి పొలాల్లో పోస్తున్నారు. ఇలా చేయలేని వారు కన్నీటితో పంటలను అలాగే వదిలేస్తున్నారు. పశువుల మేతకు వినియోగిస్తున్నారు. కొందరు రైతులు ఎండిన పంటలకు ఆవేదనతో నిప్పు పెడుతున్నారు. ఓవైపు వర్షాభావంతో కృష్ణానది పరివాహక ప్రాంతంలోని రిజర్వాయర్లు నిండలేదు. దీంతో యాసంగి సీజన్లో ప్రాజెక్టుల నుంచి సాగుకు నీటిని విడుదల చేయలేదు. దీనికి తోడు భూగర్భ జలాలు పడిపోవడం మరింత కష్టం తెచ్చిపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మిగతా పంటలను కలుపుకుంటే యాసంగిలో సాగు చేసిన పంటల్లో దాదాపు 30% మేర ఎండిపోయాయి. గ్రామాల్లో రైతులతో పాటు కూలీలకు కూడా పనులు లేకుండా పోయాయి. ఉపాధి హామీ పనులే జీవనాధారంగా మారాయి. ఇది కరువు పరిస్థితినని వ్యవసాయ శాఖ వర్గాలంటున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం దీనిని కరువుగా గుర్తించడం లేదు. గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో భూగర్భ జలాలు సగటున 7.34 మీటర్ల లోతులో ఉండగా ఈసారి ఫిబ్రవరి నాటికి 8.70 మీటర్ల లోతుకు పడిపోయాయి. సాగునీటి వసతులు తగ్గడంతో గత ఏడాదితో పోలిస్తే ఈసారి యాసంగి సీజన్లో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత యాసంగిలో 72.58 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా ఈసారి 66.30 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. సుమారు 6.28 లక్షల ఎకరాలు తగ్గినట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. ఓవైపు పంటల సాగు విస్తీర్ణం తగ్గడం, మరోవైపు వేసిన పంటలు ఎండిపోతుండడం ఆందోళనకరంగా మారింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా రేవంత్ ప్రభుత్వం స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటలు ఎండిపోతుంటే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. కనీసం పంట నష్టంపై సర్వే చేయడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, సర్వే చేసి కరువు తీవ్రతను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తే పరిహారమో సాయమో అందే పరిస్థితి ఉండేదని రైతులు వాపోతున్నారు.